నమస్తే, అందరు బాగున్నారా? ఈరోజు నేను పండు ఇద్దరం కలిసి హెయిర్ కట్ చేయబోతున్నాము. మామూలుగా అయితే నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి అట్లీస్ట్ ట్రిమ్ చేయిస్తూ ఉంటాను. బట్ ఈసారి మాత్రం లాస్ట్ టైం నేను 1.5 year బ్యాక్ చేయించాను. ఇంకా మధ్యలో చేయించలేదు. ఎందుకంటే ఏమో అలా గ్రో చేసుకోవాలనిపించింది. బట్ ట్రిమ్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు హెయిర్ అనేది చిట్లు పోవడం అదంతా ఏం లేకుండా, అంటే స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ ఏం లేకుండా బాగా గ్రో అవుతుంది. అండ్ పండుకేమో తనకి అంత పెద్ద లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టమైందనమాట, రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదంతా. అండ్ ఆల్సో తను ఒక షేప్ కావాలనుకుంది హెయిర్కి. ఇప్పుడు ఎలా అంటే అలా గ్రో అయిపోయింది కదా, ఒక మంచి షేప్ చేయించుకుందామని తను అనుకుందనమాట. అందుకోసమే ఇద్దరం కలిసి ఇవాళ హెయిర్ కట్కి వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోస్ తీసుకున్నాము, ఎవరి హెయిర్ ఎంత లాంగ్ ఉంది చూసుకుందామని చెప్పేసి. సో చూసారు కదా, మొత్తానికి మేము ఈరోజు హెయిర్ కట్ చేయించుకోబోతున్నాము. నిజం చెప్పాలంటే నాకు కూడా అంత లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమయ్యింది. కింద స్ప్లిట్ ఎండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడప్పుడు మనం హెయిర్ కట్ చేస్తూ ఉంటేనే స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ ఏం రాకుండా ఉంటాయి. అందుకే నేను డిసైడ్ అయ్యాను, కొంచెం కష్టమైనా కానీ హెయిర్ కట్ చేయిద్దాము, కొంచెం కింద మరీ ఎక్కువ కూడా కాదు అని చెప్పి. మొత్తానికి ఇదే అనమాట, మా ఇంటికి దగ్గరలోనే, జస్ట్ 5-10 minutes దగ్గరలోనే ఉంటుంది ఈ సలూన్. ఇక్కడికి వచ్చాము. పండు కూడా ఎక్కువ లెంత్ కట్ చేసుకోవాలని ఇష్టపడలేదు. తర్వాత నేను కట్ చేయించుకున్నాను. పండు తర్వాత నా హెయిర్ కట్ నేమ్ వచ్చేసి లాంగ్ లేయర్స్ యూ షేప్ కట్ చేయించుకున్నాను నేను. అంటే లేయర్స్ ఎక్కువ ఉండేలాగా చేయించుకున్నాను అనమాట. మరి కింద ప్లెయిన్ కట్ కాకుండా లేయర్స్ ఎక్కువ ఉండేలాగా. అండ్ యూ షేప్, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మీకు యూ షేప్ కనిపిస్తుంది. సో ఆ విధంగా నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. పండుకి బ్లో డ్రై చేయించాను, నేనేం చేయించుకోలేదండి. మళ్ళీ నేను ఇంటికి వచ్చి హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి. అందట్టు మోక్షకి తన హెయిర్ని ఇలా ఫ్లాంట్ చేయాలని ఇష్టం ఉన్నదనమాట. మంచిగా హెయిర్ స్టైలింగ్ చేయించి, అదే మనకి సలూన్లో అయితే ప్రొఫెషనల్గా చేస్తారు కదా అని చెప్పేసి అక్కడ మంచిగా స్టైలింగ్ చేయించాను. అండ్ నేను వచ్చేసి మీకు చూపిద్దాము హెయిర్ కట్ ఎలా వచ్చింది అని చెప్పి ఇంట్లోనే స్ట్రైట్నింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నా హీట్ ప్రొటెక్టెంట్ యూజ్ చేస్తున్నాను, సరిగా వర్క్ అవ్వలేదు. హెయిర్ టూల్స్ కూడా నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. స్ట్రైట్నర్ కానీ డ్రైయర్ కానీ ఇలాంటివి చాలా అంటే చాలా తక్కువ. న్యాచురల్గా డ్రై చేయడానికే ప్రిఫర్ చేస్తాను. బట్ ఇంత మెయింటైన్ చేసినా కూడా నాకు స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి అంటే దానికి ఇంకా నాకు రీజన్ అర్థమైపోయింది, నేను కొంచెం కట్ చేయించాలని చెప్పి. సో ఫైనల్లీ ఈ డెసిషన్ తీసుకొని మంచిగా ఇలా హెయిర్ కట్ చేయించాను. సో నేను ఇక్కడ హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా ప్రాపర్గా చేయలేదు, ఊరికే అలా చేసి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అలాగా నీట్గా చూపిస్తాను హెయిర్ కట్, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ పండుగ అయితే నేను అసలు షూట్ చేయడమే మర్చిపోయాను. తనకు వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే మాట్లాడడానికి కిందికి వెళ్ళిపోయి ఒక 1.5 hours సేపు ఫోన్నే మాట్లాడుకుంటూ వచ్చింది. అందుకే హెయిర్ కట్ చేసిన శుభ సందర్భంలో మేము రెస్టారెంట్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ అది కాదులేండి, ఐ థింక్ మీరు కూడా చూసే ఉంటారు. లాస్ట్ 1 month అయిపోయింది మేము రెస్టారెంట్స్కి అలా వచ్చి కూడా. నా బర్త్డేకి లాస్ట్ టైం వెళ్ళాము, ఇంకంతే వెళ్ళలేదు. అందుకే ఈసారి ఇంకా కిడ్స్ని ఇంట్లో అలా పెడితే బోర్ కొట్టేస్తుంది కదా, బయటకి ఎలా తీసుకొద్దామని చెప్పి వచ్చాం. కానీ ఇది రెడ్ చిల్లీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది అనమాట, ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడికి వచ్చాము. గోబీ 65 అండ్ చెన్నా కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ సమోసా చాట్ ఆర్డర్ చేసుకున్నాము. బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. అండ్ మా ఆయనేమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు, కానీ ఆయనకు అది అస్సలు అంటే అసలు నచ్చలేదు. మిగతావన్నీ ఓకే బాగున్నాయి, బట్ ఇన్ని తిన్నా కానీ మాకు ఎందుకో కడుపు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదన్నమాట. కర్రీస్ బటర్ నాన్ అవి ఆర్డర్ చేసాము, అన్నీ బాగానే ఉన్నాయి, యావరేజ్గా ఉన్నాయి నిజం చెప్పాలంటే. సో అవన్నీ తిన్న తర్వాత కూడా మాకు సరిగా కడుపు నిండా తినలేదులేండి, ఎందుకు ఊరికి అబద్ధం చెప్పడము. అందుకే మేము ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకొని తిన్నామన్నమాట. ఇంటికి వచ్చి మంచిగా పొంగనాలు చేసుకొని తిన్నాం. దీనికి అనుకున్నాము, అసలు ఇది తినేటప్పుడు అనుకున్నాం దీనివల్ల ఇంట్లోనే ఈ పొంగనాలు చేసుకొని తింటే కడుపు నిండా తినేవాళ్ళం కదా అని చెప్పేసి. మేము ఈ హాలిఫాక్స్లో రెస్టారెంట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఈ రెడ్ చిల్లీస్కి ఇది వరకు వచ్చాం, బాగానే అనిపించింది, కానీ ఈసారి కిడ్స్తో వచ్చినప్పుడు యావరేజ్గా అనిపించింది. సో అందుకే ఇంటికి వచ్చి పొంగనాలు చేసుకొని తిన్న తర్వాత మాకు ఇక్కడ షాపర్స్ డ్రగ్ మార్ట్ అని ఫార్మసీ ఉంటుంది అనమాట. ఇది ఫార్మసీగా మనకి బ్యూటీ సప్లైస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో నాకు ఒక చిన్న థింగ్ కావాల్సి వచ్చింది, అది తీసుకుందామని వచ్చాను. ఈ మధ్యన మేకప్ స్పాచ్లా ట్రెండ్ అవుతుంది కదా, సో దాన్ని తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ అది తప్ప మిగతావన్నీ దొరికాయి, అది మాత్రం లేనే లేదు ఇక్కడ.
ఈ స్టోర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చా కానీ నాకు అది దొరకలేదు. యాక్చువల్లీ నాకు ఈ షాప్కి వచ్చి చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ బోల్డ్ అని బ్యూటీ సప్లైస్ అవన్నీ ఉంటాయి. అదే వాల్మార్ట్కి ఇంకా వేరే స్టోర్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ని ఆప్షన్స్ అయితే ఉండవు. యూఎస్ఏలో లేని కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మేకప్లో. వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం చాలా ఫన్గా అనిపించింది నాకు. బట్ ప్రైజెస్ విషయానికి వస్తే యూఎస్ఏలో కంటే ఇక్కడే ఎక్కువ ఉందండి. అంటే మనకి అక్కడ డాలర్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, సో దీన్ని కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువనే అనిపిస్తాయి. అక్కడ $10కి వచ్చేది ఇక్కడ $15కి అలా వస్తుంది. సో ఆ మాత్రం ప్రైస్ చేంజెస్ అయితే ఉంటాయి. ఈ స్టోర్లో మనకి బ్యూటీ సప్లైస్ ఒకటే కాదండి, ఫార్మసీ అన్నాను కదా, మెడికల్ రిలేటెడ్ ఏవైనా కానీ ప్రిస్క్రిప్షన్స్ని బట్టి అలా ఇస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు చాక్లెట్స్, మనకి మిల్క్, ఇలాంటి హౌస్ హోల్డ్ సప్లైస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. కానీ ప్రైజెస్ మాత్రం $15-20కి ఏవి తక్కువ అయితే లేవు. మామూలుగా యూఎస్ఏలో వాల్గ్రీన్స్ కానీ సివిఎస్ కానీ ఇలాంటి ఫార్మసీస్ ఉంటాయి కదా, అందులో పెద్ద బ్రాండ్స్ అయితే ఏమి ఎక్కువ ఉండవు, మ్యాక్ ఇలాంటివి. బట్ ఇందులో అయితే మనకి మ్యాక్ కానీ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఇక్కడ కనిపించే బ్రాండ్ నేమ్స్ అయితే నేను అసలు ఒక్కటి కూడా వినలేదు. మేబీ కెనడియన్ బ్రాండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే యూఎస్ఏలో కూడా ఉండొచ్చు. ఇవి నేనైతే ఎప్పుడు అక్కడ చూడలేదు, వినలేదు. అందుకే నాకు ఇవి వెరైటీగా అనిపించాయి. ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ క్వాలిటీ కూడా బాగుండొచ్చు, హై ఎండ్ బ్రాండ్స్ ఏమో అని నేను అనుకున్నాను. అందులో అయితే నాకు పిక్సీ బ్రాండ్ ఒకటి తెలుసు, మిగతా వాటిపైన అయితే నాకు జీరో నాలెడ్జ్. బయటకు వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తున్నాను. ఈ చలికి భయపడి వింటర్ సీజన్ నేను అసలు బయటికి రావడం కూడా చాలా తక్కువైపోయింది. అలా బయటకు వచ్చినప్పుడు ఇలా నా ఫేవరెట్ స్టోర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేస్తే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. లిప్ బామ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించాయి, వింకీ లక్స్ అనే బ్రాండ్ నుంచి. అవి చూస్తున్నాను, స్మెల్ కూడా భలే ఉన్నాయి. ఇలా షాప్ అంతా తిరిగి నాకు కావాల్సింది ఎలాగో దొరకదని చెప్పేసి పొంగనాలన్నీ అరిగించుకొని ఇలా వెళ్తున్నాం ఇంటికి, ఇంకా ఉత్త చేతులతో. సాటర్డే సండే వచ్చిందంటే పిల్లలు అలా బయటికి ప్లే గ్రౌండ్కి వెళ్ళలేరు. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇంటికి ఎవరు రావట్లేదు. సో అందుకోసమని మేమే ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళను. బట్ నా పిల్లలు మాత్రం నిజంగా బంగారాలు ఉండి అసలు ఏం సతాయిచ్చరు కూడా ఎక్కువ. అందుకే వాళ్ళతో మేము ఈరోజు సీక్వెన్స్ ఆడుతున్నాము. అంటే సతాయిచ్చరు అంటే గేమ్స్ అవి ఇవి ఆడదాం అంటారు కానీ నాకు ఓపిక లేదు. అలా చెప్తే వింటారు వాళ్ళ మాట. ప్రతిసారి అదే మాటే చెప్పి తప్పించుకోలేము కదా, అందుకోసమే మేము ఈరోజు అందరం కలిసి సీక్వెన్స్ ఆడాము. తర్వాత ఈరోజు పండు అబ్బు ఇద్దరు కలిసి కేక్ చేశారు. పండు ఏదో ఛానల్లో చూసిందంట, దానికోసమని ఇంకా కేక్ కావాల్సిన థింగ్స్ అన్నీ వాళ్ళ నాన్నకు చెప్పి ఆర్డర్ చేయించుకుంది వాల్మార్ట్లో. పండు వీడియో చూస్తూ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెజర్ చేస్తూ ఉంటే అభి గారు మాత్రం కౌంటర్ టాప్ మీద కూర్చొని వీడియో షూట్ చేస్తున్నారు. నేను అక్కడ ఏదో క్రాఫ్ట్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. కానీ ఈరోజు కేక్ రెసిపీలో ఒక 2 టీ స్పూన్స్ బేకింగ్ సోడా వేయమని చెప్పారంట. ఆ బేకింగ్ సోడా ఆ టీ స్పూన్స్ దొరకలేదని చెప్పి మళ్ళీ నన్ను పిలిచింది. ఇక్కడ నుంచి మళ్ళీ నేనే టేక్ ఓవర్ చేశాను కేక్ ప్రోగ్రామ్ని. పండుకి మధ్యన కుకింగ్ మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇప్పుడు కేక్ చేస్తుంది కదా, ఈ రోజేమో యాక్చువల్లీ ఇది 2 days బ్యాక్ చేసిందిలేండి కేక్. బట్ ఈ రోజేమో పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది. అప్పుడప్పుడు కిడ్స్కి బోర్ కొట్టడం కూడా మంచిదే అండి. అలా బోర్ కొట్టినప్పుడు వాళ్ళలోని క్రియేటివ్ మైండ్ అనేది బయటకు వస్తుంది. ఇన్నోవేటివ్ థాట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇలా ఏవేవో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి బోర్ కొట్టిందంటే వాళ్ళే ఎంటర్టైన్ చేసుకోవడానికి ఏవైనా కానీ చేస్తూనే ఉంటారు. అభి అయితే ఎస్పెషల్లీ ఎక్కువ డ్రాయింగ్ మీద ఫోకస్ చేస్తాడు. పండు కూడా అంతే, ఏదో ఒకటి బుక్లో రాస్తూనే ఉంటుంది. ఈ బుక్ కాదు అంటే ఇలా కిచెన్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు అబ్బు? వీడియో కోకో పౌడర్ తింటున్నా కొంచెమే, ఆల్రెడీ టూ పించెస్ తిన్నావు ఆల్రెడీ. దొంగనాయాల వామ్మో, ఏంద్రా ఎంత కలిపావు? ఇది కానీ ఫ్లాప్ కావాలా చెప్తా నీ కథ. ఆడదట్నే పట్టుకొని ఇలా చేస్తూ ఉంది. కానీ పండుగ మధ్యలోనే ఎన్ని డౌట్స్ వస్తున్నాయో, ఇంత తిక్కుగా వస్తుంది ఏంటి, ఇది కరెక్టేనా ప్రాసెస్ అని చెప్పి. బట్ ఫైనల్లీ మొత్తం ఏదైతే అది ఏంది అని చెప్పి కేక్ని అయితే తయారు చేసింది పండు ఈరోజు. నేను మాత్రం మంచిగా టైం స్పెండ్ చేశాను కిడ్స్తో. ఒక 30 to 35 minutes ఇక్కడే మాకు టైం అంతా సరిపోయింది. ఇద్దరితో కలిసి కేక్ బేక్ చేస్తూ చాలా ఫన్గా అనిపించింది. నాకు ప్రొడక్టివ్గా అనిపించిందనే చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా నేనేం ఫీల్ అవుతున్నానంటే పిల్లలు చాలా త్వరగా గ్రో అయిపోతున్నారు. అలానే నేను ఎన్నిసార్లు అంటానో వాళ్ళతో ఇంతే చిన్నపిల్లలాగే ఉండొచ్చు కదా అని.
సమ్హౌ నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, వీళ్ళు త్వరగా గ్రో అయిపోతున్నారు, ఎవ్రీ మూమెంట్ని చెరిష్ చేసుకోవాలి అని చెప్పి. మాకు వీలైనన్ని పిక్చర్స్, వీడియోస్ అన్నీ తీసుకుంటూనే ఉన్నాను. ఎస్పెషల్లీ నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. ఏంటంటే మీకు కానీ ఇప్పటి వరకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు అంటే ప్లీజ్ మీ కిడ్స్తో ఎక్కువ పిక్చర్స్, మెమరీస్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు వాటి వాల్యూ ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ ముందు ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయ్యాక ఆ వీడియోస్ చూసుకుంటూ ఉంటే మీకు చెప్పలేనంత ఆనందం వస్తుంది. అవి మనకి లైఫ్ లాంగ్ బ్యూటిఫుల్ మెమరీస్గా ఉండిపోతాయి. ఇక్కడ మేమైతే కేక్ని ప్రీ హీట్ చేయలేదు, అవన్నీ అదంతా ఏం చేయలేదు. డైరెక్ట్గా మైక్రోవేవ్లో పెట్టేసి 15 to 20 minutes పాటు మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసాము. ఆ తర్వాత ఒక 5 minutes అలాగా వదిలేసామన్నమాట. కేక్ అయితే సూపర్గా వచ్చింది. కేక్ బేక్ అయ్యేంత వరకు వీళ్ళు కిచెన్లోనే ఉన్నారు. ఏమో వీళ్ళు పక్కకు వెళ్ళిపోతే ఆ కేక్ మాడిపోతుందేమో, ఏమైపోతుందో అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్ అలా ఉన్నింది. మీకు తెలుసు కదా, మేము కేక్స్ అవి చేయడం చాలా తక్కువ అనమాట. ఇంట్లో పెద్దగా కేక్స్ అవన్నీ ఏం చెయ్యము. ఎప్పుడైనా కావాలనుకుంటే బయట పేస్ట్రీ అలా తెచ్చుకొని తినడమే. కానీ బట్ ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే నా బర్త్డేకి కానీ ఇలా ఏ దానికైనా కానీ ఇంట్లోనే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఏమో బయట నుంచి ఈ మధ్యన ఏం తెచ్చుకోబుద్ధి కావట్లేదు, అన్నీ హోమ్ మేడే తీసుకుంటే బాగుంటుంది అనిపించి ఇంట్లోనే స్క్రాచ్ నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ పండు తన హ్యాండ్స్తో తయారు చేస్తుందంటే ఆమెకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంది. కేక్ చేయాలి అనే ఐడియా పండుదే కాబట్టి. అండ్ పైన ఏంటంటే డార్క్ చాక్లెట్ తెచ్చుకొని ఉన్నింది, దానిని మెల్ట్ చేసి స్ప్రెడ్ చేస్తుంది. నేను స్ప్రెడ్ చేస్తున్నాను. కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మేము చేసినా కూడా అంత సాఫ్ట్గా రాదేమో, కానీ పండు ఏం ఇంగ్రీడియంట్స్ కొంచెం అటు ఇటుగా వేసినా కూడా కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇంక అనుకున్నాం ఇప్పటి నుంచి పండునే కేక్ కూడా బేక్ చేసేస్తుంది ఇంట్లో అందరి బర్త్డేస్కి అని. ఇలా మొత్తం చాక్లెట్ అంతా స్ప్రెడ్ చేసి తర్వాత దాన్ని ఒక 10 minutes పాటు ఫ్రిడ్జ్లో పెడితే నీట్గా బాగా అయిందనమాట షేప్ అనేది. ఫస్ట్ కేక్ కట్ చేసి పండునే టేస్ట్ చేసింది. సూపర్గా వచ్చింది టేస్ట్. కొంచెం చేదు అనిపించింది. బాగా వచ్చిందా? నాకు కొంచెం ఫ్రాస్టింగ్ లేకుండా బాగాలేదా? హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒక చెంచాడు భవసాగరాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు, నటంతా దోమలతో ఫైటింగ్ మనకి గ్లోబల్ వార్ అయిపోయింది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.